మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం దాదాపుగా గంటన్నర సేపు మాట్లాడిన దాంట్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని అంశాలపైన ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అందులో ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టేసుకున్నారు. పోలీసు వ్యవస్థ అంతా కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు, రెడ్ బుక్ అమలు చేస్తా ఉన్నారు, కక్ష సాధింపు రాజకీయాలు మాత్రమే రాష్ట్రంలో నడుస్తా ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తన అక్కసుని విధవిధాలుగా వెళ్ళగక్కటం మనం చూసాము. అతను గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెట్టినా, 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టినా, 5 గంటలు ప్రెస్ మీట్ పెట్టినా మాట్లాడడానికి అతని దగ్గర ఒక సబ్జెక్ట్ లేదు. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితులు లేవు. కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలు ప్రకటించిందో దానికి మించి పథకాలను అమలు చేస్తా ఉంది. ప్రజలంతా కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా కూటమి ప్రభుత్వం పరిపాలనలో గౌరవ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారి పరిపాలనలో చాలా సుభిక్షంగా ఉన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ప్రజలకు ఇబ్బందులు ఉన్నటువంటి విషయాల్లో ఆయా శాఖ మంత్రులు ఎప్పటికప్పుడు పరిష్కారాలు చూపుతూ ప్రజల్లో తిరుగుతూ ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. అవన్నీ చూసి ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి ఏదైతే జనం 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఒక్కరోజు కూడా జనంలోకి వెళ్ళలేకుండా మంత్రులకు, మినిస్టర్లకు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కనీసం ఆయనకి పులివెందుల్లో ఏదైతే ఆయన కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించారో ఆ నియోజకవర్గ ప్రజలు కూడా అందుబాటులో లేకుండా ఎక్కడికి కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్సులు వేసుకుంటూ భారీ కాన్వాయిలను పెట్టుకొని పోలీసులను భారీ ఎత్తున బందోబస్తుగా పెట్టుకొని ఈయన దగ్గరికి ఎవరిని రానికోకుండా ఈయన ఒక దొరలాగా, ఒక నియంతలాగా ఎక్కడైతే పొలాల్లోకి వెళ్ళాలంటే పొలాల్లో కూడా సెట్లు వేసుకొని, పొలాల్లో ఒక సెట్లు వేసుకొని దాన్ని ఒక మార్బుల్ స్టేజ్ రూపొందించుకొని అక్కడ చూస్తాం. ఏదైతే ఏరియల్ సర్వేలు ఏదైతే చేయాల్సినవి ఉన్నాయో ఆ రోజుల్లో ఏరియల్ సర్వేలు కూడా హెలికాప్టర్ ఎక్కడో కనపడని విధంగా ఏరియల్ సర్వే చేయటం. కరోనా లాంటి మహమ్మారి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకున్న రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఒక ప్రజానికానికి కనపడకుండా భారీ తుఫాన్లు వచ్చినప్పుడు ఏదో నామమాత్రంగా హెలికాప్టర్లో తిరిగి ఆరాకొరా ఇది అమలు చేస్తూ అవి కూడా ప్రజల దగ్గరికి చేరకుండా ఇవన్నీ చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం, ప్రజలకు అందుబాటులో నాయకులు, ప్రజలకు అందుబాటులో పార్టీలు ఉండడం అనేది చూసి ఓర్చుకోలేక ఇవాళ తను కొయ్యుక్తులతో బా అనే మాటలతో ఏది చెప్పాలో కూడా ఆయనకు అర్థం కాకుండా ఏదైతే ఈయన ముందులో ప్రిపేర్ అయ్యి ఉన్నాడో ఆ మీడియా ముందుకు వచ్చేసరికి దాన్ని మీడియా మిత్రులు తిరిగి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు కదా అని తిరిగి ఎక్కడ క్వశ్చనేస్తారో దానికి సమాధానం చెప్పాల్సి వచ్చిద్దో అని ఆయన ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఆయన చెప్పాలనుకున్నది కూడా ఆయన సరిగ్గా ప్రజెంట్ చేయలేక ఆయన ప్రిపేర్ అయింది కాకుండా ఏదేదో మాట్లాడేసి తిరిగి మీడియా మిత్రులు ప్రశ్నలు అడిగితే వాటికి ఆన్సర్ చేయకోకుండా మీకు ఇచ్చిన సమయం అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి తప్ప కూడా ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ పలానా జిల్లాలో కానివ్వండి, పలానా నియోజకవర్గంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఎక్కడ ఏ ప్రజానికం కానీ, ఏ కులాలకు సంబంధించినటువంటి రైతులు కానివ్వండి, రకరకాల వృత్తిదారులు కానివ్వండి, ఎవరు ఏ రకమైన ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పలేని పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ నాయకులు ఉన్నారు. నోరు తెరిస్తే నారా లోకేష్ పేరు చెప్తారు. గతంలో మీరు ఏదైతే రాజారెడ్డి రాజ్యాంగం, ప్రాతిష్ఠితమైన రాజ్యాంగం వాడి ప్రజలను కానివ్వండి, ప్రతిపక్షాలను కానివ్వండి, ప్రజా సంఘాలను కానివ్వండి, ఎక్కడైతే ఒక డాక్టర్ మాస్క్ సరిగ్గా లేదు కరోనా టైంలో అని మాకు మాస్క్ అడిగితే ప్రాణాలు తీసినటువంటి పరిస్థితులు ప్రజలు భయభ్రాంతులైపోయి వాళ్ళ కుటుంబ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుభక్షంలో ఉన్న తట్టుకోలేక మీరు మాట్లాడుతూ ఉన్నారే తప్ప మీరు చేసే అంటే వాదనలకు కానివ్వండి, మీరు మాట్లాడే మాటలకు కానీ ఎక్కడా కూడా నిరూపణ చేయలేని పరిస్థితుల్లో సాక్షాత్తు అసెంబ్లీలో కానివ్వండి, పెద్దల సభలో కానివ్వండి మీరు ఒక ఆరోపణ చేస్తే దానికి మంత్రి గారు కూర్చోండి మాట్లాడదాం, 2 గంటలైనా 3 గంటలైనా మేము డిస్కస్ చేస్తామని గౌరవ నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటే దానికి ఏదేదో ఒక పేపర్ చేత్తో పట్టుకొని దీంట్లో ఉంది, ఈ జీవో ఉంది, ఆ జీవో ఉంది అని మాట్లాడారు తప్ప ఆ పేపర్ సంబంధిత మినిస్టర్ గారికి పంపిమంటే మినిస్టర్ గారికి కూడా పంపించలేక దాన్ని గట్టిగా నిలదీసి 2-3 మంత్రులు, ఎమ్మెల్సీలు లెగిసి ఆ పేపర్ మాకు పంపించండి, దాన్ని చూసి మేము మాట్లాడతాము, దాన్ని ఎమ్మెల్యే ప్రొజెక్టర్ వేసి మీకు చూపిస్తామని చెప్పి మినిస్టర్లు అడుగుతుంటే ఆ పేపర్ పంపించే పరిస్థితి లేక అది మీ సాక్షి మీడియాలో మీరు రాసుకున్నటువంటి తప్ప అది నిజం కాదని మీకు తెలుసు కాబట్టి అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోతా ఉన్నారే తప్ప ప్రజల సమస్య మీద మీకు అత్యధికంగా బలం ఉన్నటువంటి పెద్దల సభలో కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ రోజున వైసీపీ నాయకులు ఉన్నారంటే వాళ్ళు జనానికి ఎంత దూరంగా బతుకుతున్నారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. సంక్షేమ పథకాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను గత 5 సంవత్సరాల్లో 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే చంద్రబాబు నాయుడు గత 2 సంవత్సరాల్లోనే 2 లక్షలకు పైగా అప్పులు చేసినటువంటి పరిస్థితి, పైగా ఆ పథకాలు కూడా ప్రజల దగ్గరికి అందలేదు, పథకాల పేరుతో స్కాములు చేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ప్రజల వరకు పథకాలు ఎంతవరకు వచ్చాయి, ఇప్పుడు ఎలా వస్తా ఉన్నాయి? పథకాలు అందజేయటం అంటే
ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వాలంటీర్ని పెట్టుకొని వాళ్ళకి భృతి రూపంలో నెలకు 5,000 రూపాయలు చెల్లించడం కాదండి పథకాలంటే. మీరు ఏదైతే మీ వాలంటీర్లు ఒక సేవ ఒక దళలాగా పనిచేస్తారని చెప్పి ఆ వాలంటీర్లకి పేపర్లు మీ సాక్షి పేపర్లు కొనిపించారో అది కాదు సంక్షేమ పథకాలంటే. ఏదైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి మీరు రంగులు వేసుకొని ఆ రంగులకి బిల్లులు చేసుకున్నారో అది కాదు సంక్షేమ పథకాలంటే. ఏదైతే ఆ రోజున ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని పథకాలు అందజేస్తా ఉన్నామని చెప్పి ఇళ్ళు రకరకాల అన్ని మేము శాంక్షన్ చేసామని చెప్పి దానికి ఖచ్చితంగా తిరిగి వైసీపీ కాంట్రాక్టర్లే ఉండాలి, దాంట్లో భారత సిమెంటే వాడాలని చెప్పి ఇవ్వటం కాదండి సంక్షేమ పథకాలంటే. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు నుంచి ఈ దరిదాపుగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడా కానీ వారి కుటుంబం కానివ్వండి, వాళ్ళ కంపెనీలు కానివ్వండి, వాళ్ళ తాలూకు మనుషులు కానివ్వండి, ఎక్కడా కూడా దేనిలో ఏలు పెట్టుకోకుండా జరుగుతున్నటువంటి ఇవి సంక్షేమ పథకాలు అంటారు. ఆయా శాఖలకు సంబంధించిన గతంలో మీ మినిస్టర్లు ఉన్నప్పుడు ఏ మినిస్టర్కి కూడా వాళ్ళ శాఖ మీద పూర్తి అవగాహన లేక మీరు బటన్ నొక్కితే ఆ జగనన్న బటన్ నొక్కుతున్నాడు డబ్బులు పడుతూనే ఉన్నాడని చెప్పే పరిస్థితే తప్ప ప్రజలకు మీరు ఎన్ని కోట్లు రిలీజ్ చేశారు, దానివల్ల గవర్నమెంట్ మీద ఎంత భారం పడతా ఉంది, దానివల్ల ప్రజలు ఎంత లబ్ధి చెందుతా ఉన్నారని చెప్పి ఏ రోజు ఏ మినిస్టర్ కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితుల్లో మీ కేబినెట్ ఉంది ఆ రోజున. ఇవాళ ఒక సామాన్యమైనటువంటి మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లను అడిగినా సరే కూటమి ప్రభుత్వం హయాంలో ఎటువంటి సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి, ఏ శాఖకు సంబంధించిన సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి, దానివల్ల ప్రభుత్వానికి ఎంత మేర డబ్బులు ఎక్స్ట్రా ఖర్చు అవుతా ఉంది, దానివల్ల ప్రజలు ఎంత మేర లబ్ధి చెందుతా ఉన్నారు, ఆ లబ్ధికి కూడా ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారో దానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సంపదను సృష్టించి ఎలా ఉద్యోగస్తులకు సమయానికి జీతాలు కానివ్వండి, అవాతాతలకు పెన్షన్లు కానివ్వండి, ఏదైతే ఆ రోజున సూపర్ 6లో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తాననే విషయంలో కానివ్వండి, రైతు భరోసా విషయంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అన్ని పథకాలు, బస్సు ఇలాంటి అనేకమైన సంక్షేమ పథకాలకి సంపదను సృష్టిస్తూ ఆయన ఏదైతే దశాబ్దాలుగా ఆయనకున్నటువంటి రాజకీయ నేర్పరత దీనితో సంపదను సృష్టించి అవి ప్రజలకు అందే విధంగా ఈ రాష్ట్ర యువత కూడా ఈ రోజున విదేశాలకు కానివ్వండి రకరకాల ప్లాట్ఫామ్లో ఆంధ్రప్రదేశ్కు ఒక ముందడుగు పడిగే విధంగా వాళ్ళ భవిష్యత్ బాగుండే విధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పథకాల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని కనుక కొంచెం గమనిస్తే, గతంలో సంక్షేమ పథకాల పేరుతో ఈయన ఇచ్చినటువంటి ఆర్భాటాలు, ఈయన చేసుకున్నటువంటి ప్రచారాల భాగంగా అభివృద్ధి సంక్షేమం అని చెప్పి, అభివృద్ధిలో భాగంగా నాడు నేడు అని చెప్పి రంగులు వేయడానికి వేల కోట్ల రూపాయలు కానివ్వండి, లేదంటే ఈ ఇళ్ల పట్టాలు ఇస్తున్నాను అని చెప్పి అందులో ఆయన వేసినటువంటి ఫోటోలు కానివ్వండి, లేదంటే లేఅవుట్లకి ఆయన వేసుకున్నటువంటి ఫోటోలు కానివ్వండి, సరిహద్దురాలకు సంబంధించినటువంటి విధంగా వేల కోట్ల రూపాయలని దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంక్షేమ పథకాల పేరుతో అవినీతి జరుగుతూ ఉంది, సంక్షేమ పథకాల పేరుతో అప్పులు చేస్తూ ఉంది, మాట్లాడటువంటి ఎలా చూడొచ్చు? ప్రజలు సంక్షేమంతో అభివృద్ధితో ఉండడం అనేది జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి ఇష్టం లేదు. దాని గురించి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నాం. ఈయన ఏదైతే సంక్షేమ పథకాల పేరుతో ఆ రోజున భారీ ఎత్తున సాక్షి మీడియా కానివ్వండి, రకరకాల వాటికి యాడ్ల రూపంలో కానివ్వండి, పోస్టర్ల రూపంలో కానివ్వండి, మీరు ఏదైతే ఇందాక చెప్పిన రంగుల రూపంలో కానివ్వండి, ఒక సంక్షేమ పథకానికి ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి ఉంటే దాని ప్రచారానికి 2,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ ప్రచార నిమిత్తం కూడా వాళ్ళ సొంత కంపెనీలకి వాళ్ళ సొంత మనుషులకే దాచుకున్నారే తప్ప ప్రజలకు వీళ్ళు చేసింది గుండు సున్నా. వీళ్ళు 10 రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టాలంటే 20 రూపాయలు వాళ్ళ పబ్లిసిటీకి, వాళ్ళ ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, వాళ్ళ తొత్తులకు దోచిపెట్టుకున్నారే తప్ప ప్రజలకు పూర్తిగా సంక్షేమ పథకాలు అందలేదని చెప్పి ఈ రోజున మీకు 11 స్థానాలు వచ్చింది. దాంట్లోనే అర్థం చేసుకోవాలి. మీరు ఏదైతే సంక్షేమం అందించాము సేవనే మీరు ఈరోజు మీడియా ముందు గగ్గోలు పెడతా ఉన్నారో, మీరు నిజంగా సంక్షేమ పథకాలు అందించి ఉంటే ఇవాళ మీరు 156 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయే వాళ్ళు కాదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఒకసారి చూపించారు. మళ్ళీ ఇదే విధంగా మాట్లాడితే భవిష్యత్తులో ఆ 11 కూడా రావేమో చూసుకోమని చెప్పి నేను వైసీపీ నాయకులకు అందరూ తెలియజేస్తాను. ఇందులోనే రైతుల గురించి కూడా ఉద్దేశించినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో రైతుల్ని మేము తీసుకెళ్లి అమ్మమైన కూర్చోబెట్టాం. ఈ రోజు రైతులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు, రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, రైతులందరూ కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పి మాట్లాడుతూ రాష్ట్రంలో గత 20 నెలలుగా 300 పైచీలకు రైతులు, 2000 పైచీలకు రైతు కూలీలు చనిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలకి ఈ 5 సంవత్సరాలకి రైతులకి ప్రధానంగా పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం కానీ లేదంటే పథకాలు కానీ అంటే ఏంటి? ఏమండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా రోడ్డును పడి హలో లచ్చన అని చెప్పి విలవిలవడలాడిపోయిన పరిస్థితులు మనం చూసాం. మరీ ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, భార్య పిల్లలు, చిన్నపిల్లలు, ముతక ఏదైతే వీళ్ళు ఆ రోజున ఒక వర్గానికి కేటాయించి పలానా రాజధాని అని వాడు చాలా కులాలను ఇబ్బంది పెట్టారో వారందరూ
అందరూ కూడా ఆ రోజున రోడ్డు మీదకి వచ్చి మేము కూడా ఉన్నాం, మేము కూడా దాంట్లో బలయ్యాం, మేము రైతులం అని చెప్పి ఆ రోజున రైతులు రోడ్డు మీదకి వచ్చి న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర అనే పాదయాత్ర చేస్తా ఉంటే దాన్ని కూడా ఎక్కడికెక్కడికి అణిచివేస్తూ ముతక పిల్ల పీసు అనేది లేకుండా మహిళలు అనేది ఒక గౌరవం లేకుండా పోలీసులతో లాఠీ చార్జీ చేయించింది ఏ ప్రభుత్వం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత అనేది మీకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వైసీపీ పార్టీని. ఎందుకంటే ఆ రోజున ఎక్కడైనా సరే ఒక రైతు మాకు ఒక యూరియా బస్తా అందలేదు అని రోడ్డు మీదకి వస్తే అప్పటికప్పుడు అరెస్ట్ చేసి దరిదాపుగా ఈ రాష్ట్రంలో 49,000 మంది రైతుల మీద కేసులు పెట్టి వారిలో కొంతమంది మరణానికి కారణం మీ వైసీపీ పార్టీ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. ఈ రోజున మీరు రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత కానివ్వండి, ఆ విలువలు కానివ్వండి మీకు లేవు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో రైతు ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి రైతులకు ఏ సంక్షేమ పథకమే కాకుండా ఆయా ప్రాంతాలను బట్టి ఆ ఖరీఫ్కు తగ్గటువంటి పంటలు ఏవైతే వేసుకోవాలో రైతు కేంద్రాల ద్వారా వాళ్ళకి సజెషన్లు ఇస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజున ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ వారికి ఏ కాలానికి తగ్గట్టు ఏ పంటలు వేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తానే ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం అక్రమాలు చేస్తా ఉంది, అన్యాయాలు చేస్తామని చెప్పి కొన్ని అంశాలని బయటపెట్టినటువంటి పరిస్థితి. అందులో ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులపైన అక్రమంగా కేసులు పెడుతున్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, రెడ్ బుక్ అమలు చేస్తూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ అంతా కూడా ఫెయిల్ అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి 20 నెలలే అయింది. మరి గతంలో 5 సంవత్సరాల పరిపాలన కాలంలో మరి ఆయన ప్రభుత్వం ఉంది, ఆయన టైంలో ఏం చేశాడు, లా అండ్ ఆర్డర్కి ఎలా విలువ ఇచ్చారు, సామాన్య ప్రజలకి ఏ విధమైన భరోసా కల్పించారు అనేటటువంటి విషయాలు ప్రతి ఒక్క పామరుడు సైతానికి అర్థమైనటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అలా కాకుండా వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టడానికి 20 నెలలు పట్టింది. వీటన్నిటిని కూడా సరిదిద్దు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ మరి వాళ్ళ పరిపాలన గాడిలోకి తీసుకురావడానికి ఇంతకాలం పట్టింది. ఈ రోజుకి కూడా ఎక్కడైనా సరే అవాంఛనీయ సంఘటనలు ఏడైనా జరిగినా వాటి మీద వెంటనే స్పందించి కూటమి నాయకులు వారి యొక్క సమస్యలని వెంటనే పరిష్కారం చేస్తున్నారు. అలాంటిది లా అండ్ ఆర్డర్ని కాపాడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి దొంగ అన్నట్టు వాళ్ళు ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలు చేసి ఇవాళ మీడియాల ముందుకొచ్చి వాళ్ళు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా వినేటటువంటి పరిస్థితుల్లో ఎవరూ లేరు. ప్రధానంగా గత ఏదైతే అక్రమ అరెస్టులు లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమంగా ఇబ్బందులు పెడతా ఉన్నారన్న అంశాన్ని కనుక తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి కానివ్వండి, లేదంటే కొల్లు రవీంద్ర గారి దగ్గర నుంచి కానివ్వండి, లేదంటే గోరంట్ల బుచ్చే చౌదరి గారి దగ్గర నుంచి కానివ్వండి, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు దగ్గర కానివ్వండి, ఇంతమందిని ఎలాంటి ఆధారాలు సాక్ష్యాలు లేకుండా జైల్లో పెట్టినటువంటి గత ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఏదైతే వలమైన వంశీ కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, జోగి రమేష్ గారు ఆధారాలతో సహా బయటపడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దాన్ని కూడా అక్రమ అరెస్టులు, రెడ్ బుక్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి, ఎవరి అక్రమ అరెస్టులు, ఎవరు రాజ్యాంగాన్ని మితిమీరారు? ఇప్పుడు ఒకటండి, చేసిన తప్పులకి శిక్ష ఎవరైనా అనుభవించాల్సిందే. చెయ్యని తప్పుకి గతంలో వాళ్ళ నియంకృష ధోరణిలో మరి డిక్టేటర్ పరిపాలన చేసి ప్రజాస్వామ్యాన్ని అపవిత్రం చేసి మరి ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులుగా నాడు ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు కానీ, రవీంద్ర గారు కానీ, మరి అలాగే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్ళి మరి వాళ్ళు సబ్ జైల్లో పెట్టినటువంటి, రాజమండ్రి జైల్లో పెట్టినటువంటి విధానం అయితే చూసాం. దానికి యావత్ ప్రపంచంలోనే ప్రతి ఒక్క సామాన్య పౌరుడి దగ్గర నుంచి మరి ఎంతోమంది మేధావులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి నువ్వు చేసిన తప్పుని ఆ రోజే ఎలుగెత్తి చాటినటువంటిది ప్రతిపక్షానికి, నాయకత్వానికి విలువలు ఇచ్చారు. ఈ రోజున నీ యొక్క నాయకులు కానీ, నిన్ను కానీ మీరు చేసినటువంటి తప్పులుంటేనే వాళ్ళని తీసుకెళ్లి శిక్షార్హులను చేశారు. దానిని కప్పిపుచ్చుకుంటున్నావు, నువ్వు ఇంకా సమర్థిస్తున్నావు. అలాంటి తప్పిదాల కూటమి ప్రభుత్వంలో ఉండవు. చట్టపరంగా, లీగల్గా మరి న్యాయపరమైనటువంటి విధానాన్ని అనుసరించి వాళ్ళకి మరి ఇది రెడ్ బుక్ పరిపాలన కాదు, మీది రాజారెడ్డి పరిపాలనతో ఆ రోజు హింసించినట్టు కూటమి ప్రభుత్వం అట్లా చేయదు. ఏదైనా చట్టబద్ధతగా ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఏ విధమైనటువంటి న్యాయం చేయాలో ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తూ వాళ్ళని శిక్షార్హుల్ని చేస్తుంది తప్ప ప్రభుత్వం అయితే ఏం చేయట్లా. రైతుల గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. రైతులందరూ కూడా రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, గిట్టుబాటు ధరలు లేవు, లేదంటే రైతులకు నీళ్ళు అందట్లేదు, రైతులకి పథకాలు రావట్లేదు అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఎంతమంది రైతులను ఆదుకున్నారు, ఎంతమంది కౌలు రైతులు చనిపోతే ఆయన ఆదరించినటువంటి పరిస్థితి, ఎంతమంది రైతులను పరామర్శించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం అమలు చేయాలన్నా
ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మధ్య మీటింగ్ పెట్టి ప్రజలతో మాట్లాడుతూ వారితో ముఖాముఖి మాట్లాడుతూ పథకాలు అమలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏ పథకాలైనా చెప్పి ఎన్ని వరదలు వచ్చినా ఏదో ఏరియల్ వ్యూ చెప్పి హెలికాప్టర్లు తిరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి రైతుల గురించి, రైతు సంక్షేమం గురించి మాట్లాడితే ఎలా చూడొచ్చు? రైతు సంక్షేమం, రైతు యొక్క మరి జరిగినటువంటి నష్టాలను కానీ కష్టాలను కానీ ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైతే విపత్తులు సంభవించినాయో ఆ పరిసరాల్లో ఏరియల్ రివ్యూ కాకుండా ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మరి కలిసి వాళ్ళ యొక్క బాధల్ని కష్టాలని చూసి వారికి జరిగిన నష్టాన్ని వెంటనే అధికారుల ద్వారా అంచనా వేయించి వారికి తగినటువంటి న్యాయం చేసేటటువంటి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం. అలా చేస్తూ ఉంటే గతంలో పరిపాలనలో ఉండి కూడా కాలు కింద పెడితే మట్టి అంటుకుంటుందేమో అని ఉండేటటువంటి విధానం కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రిగా చేసిన మీరు రైతుకి ఏ విధంగా న్యాయం చేస్తారండి? ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి? ఏది విమానాల్లో తిరుగుతా, హెలికాప్టర్లో తిరుగుతా, చక్కెర్లు కొడితే తెలుస్తాయా? రైతు అనేవాడు మట్టిలో ఉంటాడు. ఆ మట్టిలో పండిన పంటకి మరి మనందరం తింటున్నాం. ఆ రైతుని మనము దేశానికి పట్టెడు అన్నం పెట్టే రైతు దగ్గరికి పోవడానికి నీకంత నామూష అయినటువంటి విధానం చూసాం. అలాంటి వాళ్ళని మీరు ఏ విధంగా గౌరవిస్తారో రైతులకి తెలుసు, రైతు కూలీలకి తెలుసు, అందరికీ తెలిసినటువంటి విధానం. రైతు లేనిదే రాజ్యం లేదు. ఆ రైతును నువ్వు గౌరవించలేను నాయకత్వం నీది. అందువల్లనే నువ్వు ఈ రోజున ఈ స్థితికి రావడానికి గల కారణాలు కూడా రైతుల యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలనే మీరు జిరాక్సులు చాలు, ఇది నేను ఇచ్చేటటువంటిది టైటిల్ డీడీ యాక్ట్ నేను రద్దు చేస్తానన్నావు. వాళ్ళ సొమ్ముని మనం ఏ విధంగా తీసుకుంటారండి? అది ఎంత దారుణమైనటువంటి విధానం ఉందో మీ ప్రభుత్వానికి తెలియాలి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి పైన, ఆయన పరిపాలన పైన, రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పైన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత పోలీస్ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు అంటున్నారు. నిజమేనాది? ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేసే విషయం ఏంటంటే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లెగిసిన కాడి నుంచి పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని పార్టీ కార్యకర్తల్ని కావచ్చు, ప్రజల్ని కావచ్చు ఇబ్బంది పెడతా, వాళ్ళ మీద కేసులు పెడతా, వాళ్ళని జైలుకి పంపించి మరి ఆయన చేసినటువంటి అరాచకం ఏదైతే ఉంది ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. రెండో విషయం ఏంటంటే, ఈ రోజు చూడండి, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సఖ్యతతో ఉండి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపడంలో కృషి చేస్తున్నారు. ఒకవైపు అమరావతి అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రం నాశనం అయిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, అతని విధానాలు. ఈ రాష్ట్రం ప్రగతి పదంలో నడవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము కూటమిగా ఏర్పడి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోల్చడంలో మేము బాగా పనిచేశాం కాబట్టి రాష్ట్ర ప్రజలు మాకు ఏకగ్రీవంగా ఇన్ని సీట్లు ఇచ్చి మాకు అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళు రుణం తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు కాబట్టి మద్దతు ఇచ్చాము, పని కూడా అట్లాగే చేస్తున్నాం అంటున్నారు. లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి వెనక ఆలోచించాల్సల్లా వాళ్ళు చేసిన అరాచకం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని మీరు ప్రధానంగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులపైన కానివ్వండి, జనసేన పార్టీ నాయకులపైన కానివ్వండి, లేదంటే ఇతర పార్టీ నేతలపైన కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఎక్కువ మంది అరెస్టులు వైసీపీ గవర్నమెంట్లో జరిగిందా, లేదంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో జరిగిందా? ఇప్పుడు మీడియాగా మీరు ఆలోచన చేయండి. అసలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, వాళ్ళ నాయకులు కానీ ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏవైనా ఉన్నాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే. ఈ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలన చేస్తుంది. ఎవరైతే పోలీసు వ్యవస్థ ఉందో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అరాచకవాదుల్ని వాళ్ళు చూస్తారు. రైతుల్ని అరెస్ట్ చేయటం, కేసులు పెడతాం. ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద పెట్టిన ఎస్సీల మీదే పెట్టించిన ఘనత ఎవరిదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంది. మీరు కృష్ణాపాలెంలో ఎస్సీ రైతులు ఉన్నారు, వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఆ ఎస్సీ వాళ్ళని ఉసిగొల్పి ఎస్సీ యాక్ట్ పెట్టించి జైలుకి పంపించిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు. అది మీరు మీ మీడియా ద్వారా కూడా తెలుసుకున్నారు. మరి ఏదైతే మీరు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా మాట్లాడుతూ రైతులందరూ కూడా రాష్ట్రంలో అల్లాడిపోతా ఉన్నారు, వీళ్ళు మాత్రం అసెంబ్లీ పేరుతో ఆటలాడుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, రైతులందరూ కూడా గాలికి వదిలేశారని చెప్తా ఉన్నారు. నిజంగా రైతులు అంత బాధపడతా ఉన్నారు? రైతులు అంత బాధపడతాం అనేది మరి ఆయనకి ఏ రకంగా అవగాహన ఉందో మరి లేదు, నాకైతే తెలియదే. కానీ మరి ఈ రోజు రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఉంది. వాళ్ళకి కావలసిన స్పెషాలిటీస్ కానీ, ఈ పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి అయిపోతే ఈ రాష్ట్రానికి కావలసిన ఆర్థిక వనరులు చేకూరుతాయి.
తీర్చడంలో కూడా పోలవరం ప్రాజెక్టు ఒక ముఖ్య పాత్ర పోషించింది. అలాగే మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే ఒక బలమైన రాజధాని కావాలని అమరావతిని ఎంచుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. మేమైతే హ్యాపీగానే ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఉండారు. హ్యాపీగా లేనిది ఎవరు? అరాచకవాదులైన జగన్మోహన్ రెడ్డి, అతని ప్రభుత్వం, వైసీపీ కార్యకర్తలు. అంతవరకు వాళ్ళు కూడా వాస్తవంగా అయితే ఈ రోజు వైసీపీ కార్యకర్తలు కూడా హ్యాపీగానే ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే అడిగిన దానికి కూడా లోకేష్ గారు ఎవరిని తన మన కులం మతం భేదం లేకుండా నేను ఒక ముస్లింని, నేను చెప్పాల్సినది ఏముంది, నాకేమన్నా వచ్చి ఒరిగిద్దా? ఏం ఒరకదు. కాకపోతే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. ఈ ప్రభుత్వంలో ఒక మంచి పరిపాలన మనం చూస్తున్నాం. గతంలో చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. ఆ వ్యత్యాసం ఏదో ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. గత ఒక 5-6 నెలల క్రితం చూసాం, ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతులు ఆ పొగాకు ఏదైతే ప్రైవేట్ కంపెనీలు కొనడానికి కూడా నిరాకరించి అన్ని కూడా వదిలేసిన టైంలో వాళ్ళందరికీ గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. ఏదైతే మామిడి రైతుల పేరుతో అల్లకల్లాలు సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన మాటకు కూడా చెక్కు పెట్టేటట్టుగా ఏ రాష్ట్రంలో రేట్ ఇచ్చి మామిడిని కూడా కొన్నటువంటి పరిస్థితి చూసాం. మిర్చి యార్డ్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం చూసాం. దాని తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు తీసుకున్నాం. ఈ విధంగా రైతులకు అన్నిటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా బాధపడకుండా చర్యలు తీసుకుంటా ఉంటే 300 మంది రైతులు చనిపోయారు, 2000 మంది రైతు కూలీలు చనిపోయారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మాటలు చెప్పటం వేరు, దాంట్లో ఫీల్డ్లోకి వెళ్ళి చూసేది వేరు. ఆయన ప్రభుత్వంలో ఏం చేశాడంటే అదేది పరదాలు కట్టుకొని జనంలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఆయన వెళ్ళేదారిలో పరదాలు కట్టుకొని మరి ఎవరికి రైతులు కనబడితే రైతులు రాళ్ళేస్తారేమో, ప్రజలు కనబడితే ప్రజలు రాళ్ళేస్తారేమో, రైతుల్ని నేను అరెస్ట్ చేసినందుకు నిరసనగా వాళ్ళు నిరసన తెలుపుతారేమో, ఎవరైనా చెప్పిస్తారేమో అని ఏం చేశాడు? ఆ దాడి పరువున ఎడదాకైతే జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, ఆడదాకా పరదాలు కట్టించుకుంటానే వెళ్ళాడు. మీరు ఈ రోజు చూస్తానే ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, ఎక్కడికైనా ఫ్రీగా వెళ్తున్నారు, జనంలో కలుస్తున్నారు. మీరు ఎప్పుడు చూశారో లేదో నాకైతే తెలియదులే కానీ నెల పెన్షన్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఒక విలేజ్కి వెళ్తున్నారు, అక్కడ ఉన్న ప్రజలతో కలిసిమెలిసి ఉంటున్నారు. ఆయనే స్వయంగా వెళ్తున్నాడు, వాళ్ళ సాధక బాధలు తీరుచుకుంటున్నాడు, పెన్షన్ బై హ్యాండ్గా ఇస్తున్నాడు. మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా ఒక్కరికి ఆయన స్వహస్తాలతో ఏమన్నా పెన్షన్ ఇచ్చిన దాఖలు కానీ ప్రజలతో కలిసి మాట్లాడింది కానీ మనం ఎప్పుడైనా చూసామని నేను అంటున్నాను. అన్న, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా కొన్ని అంశాలని ప్రభుత్వం పైన విమర్శల రూపంలో ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 18-2 సంవత్సరాల్లో అక్రమ అరెస్టులు ఎక్కువైపోయాయి, అక్రమ దాడులు ఎక్కువైపోయాయి, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు మా వారిపైన. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ అమల్లో లేదు, లా అండ్ ఆర్డర్ అంతా కూడా కూటమి ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడతాను. నిజంగా ఎవరి ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ లూటీ అయింది? నిజం చెప్పాలంటే 2019 నుంచి 2024 దాకా కూడా వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేసింది. ఎందుకంటే మాట్లాడితే కేసు, ఎదురు తిరిగితే కేసు, ఇంకేదైనా అంశం మీద మాట్లాడితే వాళ్ళు తీసుకెళ్లి రిమైండ్ లాగా చేశారు. ఆ రకంగా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఏదో ప్రభుత్వం ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నా అని అంటున్నాడు కదా. అదే కాలం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇప్పుడు అక్కడ కూర్చుని కూడా ఈ పాటికి ఎప్పుడో జైల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరైతే 151 మంది ఇంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు, ఒక్కరు కూడా బయట ఉండేవాళ్ళు కాదు, అందరూ లోపల వేసేవాళ్ళు. ఎందుకంటే న్యాయపరంగా లా పరంగా వెళ్తుంది కాబట్టి చట్టం తన పని చెట్టుకుంటూ పోతుంది. ప్రధానంగా చూసాం 2019 నుంచి 2024 వరకు కూడా ప్రభుత్వం పైన విమర్శలు, అంటే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినా కానివ్వండి, లేదంటే మీడియాలో ప్రశ్నించినా కానివ్వండి, లేదా కనీసం పోస్టులు ప్రశ్నించినా కానివ్వండి, వాళ్ళని అరెస్టులు చేసినటువంటి గత 5 సంవత్సరాల్లో చూసినటువంటి పరిస్థితి. మరి గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులపైన, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన, భువనేశ్వర్ గారి పైన, అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులందరిపైన కూడా విమర్శలు, అంటే చెప్పుకోలేని విమర్శలు చేసినటువంటి పరిస్థితి. నిజంగానే కక్ష సాధింపు రాజకీయాలు చేసి ఉంటే వీళ్ళందరూ బయట ఉండేవాళ్ళంటే లేదు, అట్లా ఎవరైనా కానీ లోపల పెట్టేసేవాళ్ళు. అది కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక విధి విధానాలతో వెళ్తుంది కాబట్టి, ఎందుకంటే ఆడవాళ్ళంటే గౌరవిస్తున్నారు. ఎందుకంటే మొన్న కూడా మీరు చూసింటారు సోషల్ మీడియాలో చందోలు కిరణ్ అని చెప్పేసి సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ భారతీ రెడ్డి గారి మీద ఒక మాట అని పెట్టేదలకి వెంటనే పార్టీని సస్పెండ్ చేసి జైల్లోకి పంపించారు. అదే పని వీళ్ళు ఎందుకు చేయలేదు? నారా భువనేశ్వర్ గారి మీద అన్నప్పుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళ ఇంట్లో మీద అన్నప్పుడు ఎందుకని ఒక మాట కూడా మాట్లాడాల. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరన్నా దాడి చేస్తే వాళ్ళకి ఒక మంత్రి పదవి, వాళ్ళు తిడితే వాళ్ళకి ఇంకా ఎమ్మెల్యే పోస్టు, వాళ్ళు ఎవరైనా 2-3 చంపితే ఇంకా వాళ్ళకి పెద్ద పెద్ద శాఖలు ఇచ్చారు. అట్లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే పనితీరుని బట్టి పని బాగుందా లేదా అని చెప్పేసి వాళ్ళు ఎట్ట చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చూసి విధి విధానాలతో పని చేపిస్తుంది కూటమి ప్రభుత్వం. ఇందులో ప్రధానంగా రైతుల గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడుతూ రైతులందరూ
రైతులందరూ కూడా రాష్ట్రంలో అల్లాడిపోతా ఉన్నారు, రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, రైతులందరూ కూడా ఎక్కడ లేని బాధలు అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా అంటే గత 5 సంవత్సరాల్లో రైతుల్ని అంత పెట్టి పోషించాడా, లేదంటే ఇప్పుడు అంత బాధలు పడతా ఉన్నారా? ఏమంటే రైతులకు ఒక భయం పట్టుకుందండి. వాళ్ళు పంట పొలాలు ఏదైతే ఉన్నాయో ఆయన బొమ్మలు వేసేసేసి పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు వేసేసేసి అంటే వాళ్ళ నాన్న ఫోటోను, వాళ్ళ మామితే వాళ్ళ మామ ఫోటోను ఎవరో ఉంటాయి తీసేసేసి ఆయన ఫోటో వేసేసి అంటే రేపు పొద్దున ఏదో జియో నెంబర్ ఉంది కదా 20 ఏదో ఉంది కదా, అది అయితే ల్యాండ్ ఆర్డర్ ఎత్తేసింది. అది ల్యాండ్ టైటిల్ కష్టం ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే. అదే కనుక ఉన్నట్టయితే అసలు ఈ పాటికి ఏ ఒక్క రైతు కూడా వాళ్ళ పొలాల్లో పండించుకునే పరిస్థితి లేదు. మొన్న ఒక రైతు వచ్చి మొరబెట్టుకున్నాడు బాబు గారి దగ్గర, 4 ఎకరాలన్నర ఒక మంత్రి మాది కాజేశాడు, ఆక్రమించేశాడు అని చెప్పేస్తే ఇమ్మీడియట్ గా పిలిపించేసి ఇట్లాంటి ఏదైనా సరే ఆపొద్దు, రైతులకు న్యాయం చేయండి అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఇప్పుడు మొన్న అది కూడా చూసింటారు, మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు ఆదుకున్నాడు, పొగాకు వాళ్ళని కూడా ఆదుకుంటున్నాడు. అంటే ఒక పంటే కాదు, అసలు ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే రైతులకి ముందుండి చేస్తుంది కూటమి ప్రభుత్వం. రైతుల పేరుతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక 2 సార్లు 3 సార్లు విధ్వంసం సృష్టించాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మిర్చి రైతులను ఆదుకుంటాను అని చెప్పి గుంటూరు మిర్చి యార్డ్లో ఆయన చేసినటువంటి విధ్వంసం రాష్ట్ర ప్రజలు చూశారు. మామిడి రైతులను ఆదుకుంటాను అని చెప్పి బంగారుపల్లిలో ఆయన చేసినటువంటి విధ్వంసం అందరూ చూశారు. పరామర్శల పేరుతో రైతుల్ని అప్పుల పాలు చేస్తూ, లేదంటే రైతుల ఏదైతే వాళ్ళు పండించుకున్న పంటను నేలపాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి రైతుల గురించి, రైతు సంక్షేమం గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందంట. అసలు రైతు గురించి ఏం తెలుసండి ఆయనకి? అసలు ఏ శాఖ గురించి ఆయనకి తెలియదు. ఏదో ఆడ కూర్చొని సమోసాలు పబ్జీ గేమ్ ఆడుకుంటాం ఈ జాతను తప్పితే అసలు రైతులకి ఏం కావాలి, రైతులకి ఏం చేయాలి, అసలు ఏ పంట అయితే ఏమొచ్చింది కూడా అది కూడా తెలియదు ఆయన. అలా నడిపాడు పాలన. ఆయన తెలిస్తేనే కదా, బయటకు వచ్చి తెలిస్తేనే కదా. ఇప్పుడు ఆడాడో నీళ్ళు వచ్చినాయి అంటే రైలు యాక్సిడెంట్ జరిగిందని చెప్తే పైకి హెలికాప్టర్ చూస్తానికి వెళ్ళాడు, రైలు సర్వే అంటే అటువంటి దానికి తెలియదు కదా ఏ సర్వే చేయాల్సిందో, అసలు ఎక్కడికి వెళ్ళాలో ఏంది అని చెప్పేసి. అలాంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల గురించి, రైతులు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 20 నెలల్లో లేదంటే 2 సంవత్సరాల్లో దాదాపుగా 300 పైచీలకు రైతులు చనిపోయారు, 2000 పైచీలకు రైతు కూలీలు చనిపోయారు అని చెప్పి లెక్కలు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదే అమరావతిలో రైతులు ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పట్టించుకోకపోగా ఏదైతే మద్దతు ధరకపోగా జరిగినటువంటి దాని వల్ల కానివ్వండి, ఎంతమంది రైతులు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చారు, లేదంటే కూటమి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఎంతమంది రైతులు నేను పట్టించుకున్నాడు? 34,000 ఎకరాలు ఒక రాజధానికి రైతులు ఇచ్చారు. ఆ రైతుల్ని ఏ రకంగా తన్నాడంటే, అసలు తన్నిచ్చాడంటే అసలు మహిళలను చూడకుండా బూట్ కాలుతో కొట్టి నాణ్యం బీపత్తం చేశారు. వాళ్ళ చీరలే లాగనే, వాళ్ళని బూట్ల కాలుతో కొట్టనే, లాఠీలతో కొట్టనే. అమరావతితో దేవస్థానం పెట్టి ప్రోగ్రాం పెడితే అసలు ఆ ప్రోగ్రాన్ని ఎంత బీభత్సం చేశారంటే, న్యాయస్థానం దేవస్థానం, అలాగే అమరావతి టు అరసవల్లిని పెట్టారు. అది పెడితే ఒక మంత్రి ఆయన కూడా ఒక రౌడీలాగా తయారయ్యి వాటర్ బాటిల్ తీసుకురాను. అసలు నానా బీభత్సం. అసలు రైతులు అనేది అసలు తెలియకుండా, ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే జై జవాన్ జై కిసాన్ అంటారు. అదే మనకి అక్కడ మన కాపలా కాసి మన ప్రాణాలను రక్షిస్తుంది జవాన్. అయితే మనకి 3 పూటల మరి అన్నం పెట్టి మరి అందరూ బాగుండాలని చెప్పేసి కూరగాయలు పండించి ఎన్ని బాధలు ఉన్నా సరే మనకి అన్నం పెడుతుంది రైతు. ఆ రైతుని అసలు నానా ఇబ్బంది పెట్టాడు. అసలు వాళ్ళకి కౌలు డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళకి పింఛన్ ఇవ్వకుండా, వాళ్ళు అమ్ముకోవడానికి కూడా లేకుండా వాళ్ళు సూచనలు చేసి రైతులు నానా ఇబ్బంది పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు రైతులు పట్టించుకున్నాక ఒక యాత్ర పెట్టేసి వాళ్ళకి ఒక కొన్ని కోట్ల రూపాయలు రైతులకి అందజేసిన ఘనత, మనిషికి ₹1,00,000 చొప్పున కొన్ని కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు అట్లా అని చెప్పేసి ఇంతకు ముందు ఆయన ₹1 ఎవరికైనా ఇచ్చాడని చెప్పండి, ఒక రైతుకి కానీ. రైతులు ఉసిరి ఆడిపోద్దండి. రైతులు అసలు మనకు అన్నం పెట్టే రైతు ఉసిరి తగిలిందంటే చూశారుగా, 151ని ఏం చేశారు, 111 చేశారు. ఇదే కనుక మళ్ళీ రైతుల గురించి మాట్లాడితే ఆ పక్కన ఒకటి కూడా ఉండదు. ఆయన పరిస్థితి అట్ట అయిపోయింది. అది మహిళా సంక్షేమం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు గతంలో మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు, మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలకు సంబంధించి ప్రతి అంశంలోనూ పార్టీ ఆఫీసులో కానివ్వండి, లేదంటే బయట కానివ్వండి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి కూసంత దూరంలో తాడేపల్లిలో జరిగినటువంటి అంశానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఇచ్చిన స్క్రిప్ట్ చదివినటువంటి అప్పుడు ఉన్నటువంటి సుచేత గారిని చూసినటువంటి పరిస్థితి. ఇలా మహిళా సంక్షేమాన్ని గాలికి వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళల గురించి, మహిళల రక్షణ గురించి మాట్లాడటం అంటే ఎలా చూడొచ్చు? ఏమంటే మహిళల గురించి మాట్లాడాలంటే ఇంట్లో ముందు వాళ్ళ ఇంట్లో చూసుకోమని చెప్పండి. వాళ్ళ చెల్లెలకి ఏం న్యాయం చేశాడు, వాళ్ళ తల్లికి ఏం న్యాయం చేశాడు. సునీత గారు ఇప్పటికీ పోరాడుతున్నారు. అసలు మా నాన్న ఈ రకంగా చంపారు, అసలు ఏందని. సరే ఆంకని న్యాయం చేశాడా? చంపినోడు తీసుకొచ్చేసి దగ్గర పెట్టుకొని ఎంపీ పదవి దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు, ఒక ఎమ్మెల్సీ ఎంపీ. అలాంటి వ్యక్తి ఆయన. ఇంకా మహిళల గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతాడు ఆయన? ఇంట్లో న్యాయం చేయలేనాడు, సొంత చెల్లికి న్యాయం చేయలేనాడు, బయట మహిళ
మహిళలకు ఏం న్యాయం చేస్తాడు? బయట మహిళలను ఏ విధంగా గౌరవిస్తారు? గౌరవించరు. ఎందుకంటే వాళ్ళ మంత్రులు కూడా ప్రతి ఒక్క మహిళని అవహేళనగా మాట్లాడి, అదే విధంగా వాళ్ళు చేసే పనులు కూడా అందరికి అర్థమైపోయినాయి. మహిళ కనపడితే చాలు మహిళల్ని అత్యాచారాలు, అదే విధంగా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేసేసి చాలా సార్లు ఒక రకం కాదు, వాళ్ళు పింఛన్కి వచ్చిన వాళ్ళని ఒక రకంగా, లేదంటే ఎవరైనా భర్త చనిపోతే ఒక డబ్బులు కావాలని చెప్పి సాయం కోరే వాళ్ళ మహిళల్ని ఇట్లాంటి లోపరుచుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళు అత్యాచారాలు చేశారు. వాళ్ళు ఆ విధంగా చేశారు కాబట్టి వాళ్ళు ఇంటికాడ కూర్చున్నారు.